ఆయన తొక్కేయడానికి చూశారు, పెళ్లిని కూడా జరగనీయకుండా చూశారు. అంతా చేసినా కూడా ఆయన పెళ్లి చేసుకుంటంతో ఇక పార్టీ బతుకు బస్టాండ్ అయింది అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకుని లక్ష్మీపార్వతితో కలిసి తిరిగి గెలిచాడు ఆయన 2/3 మెజార్టీతో. 2/3 మెజార్టీ. ఎవరితో పొత్తుంది 94లో? ఎవరితో లేదు కదా. అంతకు ముందు అయితే పొత్తులు ఉన్నాయి, పొత్తులతో చేసినా కూడా ఓడిపోయింది గతంలో. చంద్రబాబు గారి టైంలో వితౌట్ పొత్తు ఓడిపోయింది ఒకసారి, పొత్తులతో ఓడిపోయింది ఇంకో 2 సార్లు. 2009లో 2004లో పొత్తులతోనే ఓడిపోయారు ఆయన. పొత్తులుండినే ఓడిపోయారు. 99లో పొత్తులతో గెలిచారు. 2004లో బీజేపీతో పొత్తుండినే ఓడిపోయారు. 2009లో పొత్తులతోనే ఓడిపోయారు. 2014లో పొత్తులతో గెలిచారు. 2019లో పొత్తులు లేకుండా ఓడిపోయారు. 2024లో పొత్తులతో గెలిచారు. కాబట్టి ఇందులో ఇది అని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే తెలుగుదేశం అంటే కాంగ్రెస్ ని కొట్టి 2/3 మెజార్టీ సాధించిన పార్టీ 83లో, 85లో. తర్వాత ఓడిపోయాక మళ్ళీ 2/3 తెచ్చుకున్నది 94లో. 89లో ఓడిపోయాక 94లో మళ్ళీ 2/3 తెచ్చుకున్న పార్టీ. 99లో పొత్తుతో బిగినైన ప్రస్థానంలో క్రమంగా తనని తాను బలహీనపరుచుకుంటూ వచ్చింది పార్టీ. అక్కడి నుంచి దాని పతనం ఆరంభమైంది 99 తర్వాత.